అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఆసరా చేయూత పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ని అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆసరా చేయూత పథకం ద్వారా 4,016 రూపాయలు అలాగే 6,000 రూపాయల పథకాలను ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో చాలామందికి సంబంధించిన ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడమే కాకుండా కొందరికి 50 సంవత్సరాలకే కొత్త ఆసరా పెన్షన్లను ఆమోదం కూడా తెలుపబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీటికి ఏమేమి పత్రాలు కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారంతో పాటు చాలామందికి నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఇప్పటికీ అందలేదు అనేది కూడా తెలుస్తుంది. ఆ పెన్షన్లను కూడా ఎలా అందుకోవాలి అనే సమాచారం కూడా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ని ఫాలో కండి. ఇక అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా చేయూత పథకం ద్వారా 4,016 రూపాయలు అలాగే వికలాంగుల సంక్షేమం అంటే దివ్యాంగుల సంక్షేమం నుండి వికలాంగుల మిత్రులకి 6,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఈ నిధులను రాబోయే డిసెంబర్ 1వ తారీఖు నుండి లబ్ధిదారులకి అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా నిన్న కొన్ని దినపత్రికలలో అప్డేట్స్ అయితే ఇచ్చారు. మంత్రి సీతక్క గారు కూడా 2,016 రూపాయలు పొందుతున్న లబ్ధిదారులకు 4,016 రూపాయలు అలాగే 6,000 రూపాయలకి సంబంధించిన దివ్యాంగులకి సంబంధించి నిధులను పెంపు చేయబోతున్నాం అనే దానిపైన కూడా స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ఉందో అది సుమారుగా 23 నుండి 25,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నిధులకి సంబంధించి సర్దుబాటు చేయమని ఇప్పటికే ఆర్థిక శాఖకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. అయితే ఈ పథకాలని ఈ డిసెంబర్ నెలలో ప్రారంభించినప్పటికీ లబ్ధిదారులకి మాత్రం బహుశా 2025-26 బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఉంటాయనేది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకాన్ని పంచాయతీ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుందనేది ఒక గుడ్ న్యూస్. అయితే ఈ పెంపు చేసిన నిధులను 2025-26 బడ్జెట్లోనే కేటాయింపులు జరగొచ్చేది అనేది రెండో అంశంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు అందలేదని చెప్పి చాలామంది అంటున్నారు. సో అందిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అందితే ఎస్ అని చెప్పి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. సో 100% మీకు పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయంటే ఖచ్చితంగా ఈ నెల 30 లోపు అందడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఆందోళన చెందవాకండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి ప్రతి నెల చివరిలో ఇస్తున్నారు కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా ఈ నెల 30వ తారీఖు కల్లా పెన్షన్లు అనేవి అందడానికి ఆస్కారం అయితే ఉన్నది. సో ఇవి తాజాగా ఆసరా పెన్షన్కి సంబంధించి నవంబర్ నెల పెన్షన్ల అప్డేట్. ఇప్పుడు 50 సంవత్సరాలకి ఆసరా పెన్షన్లు అని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది కదా. ఈ అప్డేట్ ఏంటి అంటే 4,016 రూపాయల పెన్షన్లో సుమారుగా 11 విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ 11 రకాల లబ్ధిదారులతో పాటుగా కళాకారులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలపాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.